అమర్దేరా నీకే చూసారా ఎగ్జామ్ చూస్తారా చూడు ఫ్యామిలీ కూడా పర్లేదు ఇచ్చేస్తాం Let's get on the floor and say adios samba. Do the, it's what I say. People looking at the chase, say, let's bring in the bag and say adios samba. Sarikottaga, uvettuga, janegi chindules. నవ్వకూడదు నాకు మాత్రం ఏది రాదు కానీ సినిమా డైలాగులు మాత్రం కొన్ని వచ్చా అవే చెప్తాను. థ్యాంక్ యూ చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడుకో నెక్స్ట్ బర్త్డే ఉండదు ఓ అమ్మన్నా ఓ వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ ప్లీజ్ ఎంకరేజ్మెంట్ కొంచెం ఉంటే బాధపడతారేమో అయినా పర్వాలేదు హెల్ప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఈజీగా రైట్ టు అండర్స్టాండ్ మేము అనుకుంది 6 months బ్యాక్ నుంచి కూడా మేము ట్రై చేస్తున్నాం ఎలా కలాలి ఏంటి ఒకసారి కలిస్తే బాగుంటుంది సార్స్ అందరినీ కలిస్తే బాగుంటుందని ఆలోచించుకొని సరదాగా రాజు నేను గురునాయుడు ఈ ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ ఆలోచన అనేది మా నుంచి ఉద్భవించింది. దానికోసం మనమే కలిస్తే బాగుంటుందా, మనతో పాటు మనం చదువుకున్న వాళ్ళు అందరూ అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళతో పాటు మనకు చెప్పిన టీచర్స్ కూడా కలిస్తే బాగుంటుందని ఆలోచించుకున్నాం. దానికోసమని ఈ 6 నెలలు కూడా శ్రమించి ఎక్కడెక్కడి నుంచో నెంబర్ సేకరించి ఈ స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రతి ఊరు ప్రతి ఒక్కరి దగ్గర ఇండివిజువల్ గా కలిసి వాళ్ళని రమ్మని కోరి వచ్చినందుకు మీరు చాలా థ్యాంక్స్ అండి. చాలా సక్సెస్ అయినట్టే, సగం మంది వరకు మనకు అటెండ్ అయ్యారు. కాబట్టి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి, మా ఒపీనియన్ ఏంటి, అదే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. చాలా మందిని అడిగాం, ఏమని అడిగామంటే ప్రతి ఒక్కరిని అడిగాం ఇప్పుడు మనం కలుసుకుంటున్నాం కదా పర్పస్ ఏంటి. కొంతమంది అన్నారు మేము ఏం చేస్తున్నామని చెప్తాం, మేము ఎందుకు కలవాలి. కొంతమందిని అడిగితే ఒక 10-15 సంవత్సరాలు పోయిన తర్వాత మనందరం కలిస్తే బాగుంటుంది కదా, ఇప్పుడే కలిస్తే ఏం బాగుంటుంది, ఏం థ్రిల్లింగ్ ఉంటుంది అంటున్నాం. లేదు, మేము అలా అనుకోవట్లేదు. ఒకరోజు మన రీసెర్చ్ చెప్పారు ఏమనంటే కంటిన్యూస్ గా ఒక విద్యార్థి అనేవాడు తన 5వ ఏట కానీ స్కూల్లో జాయిన్ అయితే తను 21 సంవత్సరాల వరకు కానీ చదివితే తనకి లైఫ్ లో ఏదైనా ఉన్నత స్థానం ఏదైనా లభిస్తుంది అనేసి తను చెప్పారు. కానీ మనకి అలాంటి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో మనకు తెలియదు కదా ఆ రోజుల్లో. కాకపోతే మా బాధ ఏంటంటే వాళ్ళందరినీ కలిసి వాళ్ళు ఎలా ఉన్నారు, మేము సాయం చేయగలమా, లేదంటే ఎవరైనా బాగా డెవలప్ అయి ఉంటే డెవలప్ కాని విద్యార్థులు ఎవరైనా ఉంటారు కదా మన ఫ్రెండ్స్ ఎవరైనా, వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటుందని మనందరూ కాంటాక్ట్ నెంబర్స్ ఒక దగ్గర షేర్ చేసుకొని ఒక దగ్గర ఉంచుకొని మనం ఎవరితోనైనా ఎప్పుడైనా ఇంటరాక్ట్ చేయాలంటే ఈజీగా మనం మాట్లాడొచ్చు కదా. మన ఫ్రెండ్స్తో కాకపోతే మన బాధలు ఇంకెవరికి చెప్పుకుంటాం చెప్పండి.
మన ఫ్రెండ్స్నే మనం అడగగలం. సపోజ్ ఏదైనా మనకి బాధ వచ్చింది అనుకోండి, ఎవరిని అడుగుతాం? పక్కన ఉన్న రిలేటివ్స్ని అడిగాం అనుకోండి. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ ఎలా వచ్చింది స్టేజ్ మీద అక్కడ బాబు మేడం రండి. యశోద యశోద ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా 8 o'clock నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని డిలేస్ వల్ల 12 o'clock దాటిపోయిన తర్వాత స్టార్ట్ చేసాం. అందుకు మమ్మల్ని క్షమించండి. ఎందుకు మనం ఈరోజు అందరూ ఇక్కడ కలుసుకున్నాం? ఏమైనా అవసరం ఉందా ఈరోజు కలుసుకోవడానికి? అప్పుడు చదువుకున్నంత మాత్రాన మనం ఈరోజు కలుసుకోవాలా గ్యారంటీగా? ఏమైనా అవసరం ఉందా? అసలు ఏంటి పర్పస్ ఏంటి? ఏం కొన్నేళ్ళు ఆగిన తర్వాత కలవచ్చు కదా, ఎంత సడన్గా ఎందుకు? ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందండి. గ్యారంటీగా మీ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ ఉంటుంది కూడా. ఇది ఎందుకు కలుస్తున్నాము అంటే, మనం 2004-2000 బ్యాచ్ అంటే గడిచిపోయి 7 ఏళ్ళు అవుతుంది. ఈ 7 ఏళ్ళలోనే కలవాలా అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలోనే ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. దీనికోసం
మేము ఆలోచించుకొని ఈ 7 ఏళ్ళలోనే కలగకపోతే ఇంకా ముందు ముందు కలవగలమా, అసలు కలవగలమా, ఎవరినైనా కలపగలమా అనే ఉద్దేశంతో, ప్లస్ ఎవరైతే కొంచెం డెవలప్ అయి ఉంటారో, మంచి పొజిషన్లో వెళ్ళి ఉంటారో వాళ్ళ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలకి మనం ఎంప్లాయ్మెంట్ చూపించగలమా, వారిని ఉద్దేశించి ఏవైనా మనం సహాయం చేయగలమా, వారి నుంచి మనం సహాయం పొందగలమా అనే ఉద్దేశంతో ఇప్పుడే మనం చదువు అవుతున్న స్టేజ్లోనే కంటిన్యూస్గా చేస్తే పీజీ వరకు ఫైనల్ ఇయర్ వరకు అవుతుంది కాబట్టి ఈ టైంలోనే కరెక్ట్గా ఉంటుందని ఈ ప్రోగ్రాం నిశ్చయించడం జరిగిందండి. అయితే ఈ ప్రోగ్రాం గురించి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. యాక్చువల్గా ఒక స్టూడెంట్, ఇంక వేరేవారు నేను అంటున్నానని అనుకోకండి ప్లీజ్. ఒక స్టూడెంట్ తన చదువుకుంటూ తన ఫ్రెండ్స్కి చెప్పి తన సజెషన్, నాకు ఇలా ఐడియా వచ్చిందిరా, మనం చేయగలమా అని అంటే చాలామంది వ్యతిరేకిస్తారు. ఏంటి ఇప్పుడేం చేస్తాం, మనం చేయగలమా, మనం ఏం సెటిల్ అయ్యాం, మనకేం స్కోప్ ఉంది చేయడానికి, మనకేం అర్హత ఉందో వాళ్ళు పిలవడానికి, నిజంగా మనం అలాంటి స్టేజ్లో ఉన్నామా, అయితే వాళ్ళు కాదా అనే ఉద్దేశంతో మేము వాళ్ళందరినీ కలిసి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కొంతమంది చాలా మంచిది, మేము కూడా అనుకుంటున్నాం, మీరు చేయడానికి ముందుకు వస్తున్నారు, మనం సాయం చేస్తామని. ఈరోజు ఫంక్షన్ ఎలా జరుగుతుందని వాళ్ళ దృష్టి ఇటువైపు ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ముందు తలుచుకోవడానికి కారణం ఏంటంటే, ఎడ్యుకేషన్ స్టేజెస్ దాటుతున్న కొద్దీ మేము చిన్నప్పుడు మనందరం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్పూన్ ఫీడింగ్ లా కాకపోయినా మనకి అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అసలు స్కూల్ ఎన్విరాన్మెంట్ అయినా ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అయినా ఏంటి అనేది మనకు తెలిసేది. ఇప్పుడు స్టేజ్ మారుతున్న కొద్దీ ఎవరు చదువు వాళ్ళదే, ఎవరు చదువుతున్నారా పోతున్నారా ఎవరికి అనవసరం. ఫ్రెండ్స్ మధ్య కూడా సఖ్యత లేదు. ఇంతమంది కూడా ఈ రోజు కలిసారంటే మాకు షాకింగ్. యాక్చువల్గా మేము ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరినీ కలిసాం, అందరూ వస్తారని అనుకోలేదు కూడా. యాక్చువల్గా ఒక 40 to 50 మెంబర్స్ అనుకున్నాం. ఈరోజు ఎంతమంది వచ్చారంటే చాలు. మేము ఏంటంటే తను చదువుకొని ఒక జాబ్ సెలెక్ట్ అయితే మనిషి, లేకపోతే మనిషి కాదనే భావం వద్దండి ప్లీజ్. మనందరం ఒకటే. మనం ఎప్పుడైనా హెల్ప్ చేసుకోలేమా? మా మాట విని మీరు వచ్చారు కదా, సో ఎవరు సిగ్గుపడకుండా ఇక్కడ తన వంతు తన వ్యూస్ ఏంటి, ఈ 7 సంవత్సరాల్లో వాళ్ళకి ఎవరైనా గుర్తున్నారా, ఎవరైనా కలుద్దామని ఎప్పుడైనా అనిపించిందా, ఏంటి మీ వ్యూస్ ఏంటి చెప్తే కనీసం తర్వాత ఎప్పుడైనా మీట్ అవుదాము అంటే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే మేము మళ్ళీ తప్పకుండా అరేంజ్ చేయగలమని అనుకుంటున్నాం. నా తోటి విద్యార్థులకి నా థ్యాంక్స్ చెప్పాలి. నేను హౌస్ వైఫ్ని. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగ అరేంజ్మెంట్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ పాత ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడైనా కలవాలని ఎప్పుడూ మనసులో ఉండేది. కానీ ఇలా మన ఫ్రెండ్స్ అరేంజ్మెంట్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇలా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. టీచర్స్ని ఫ్రెండ్స్ని అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కొయ్య వెంకటరమణ. డిగ్రీ అయిపోయింది సార్. నేను ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఎలాగా ఇంతగా ఏర్పాటు చేశారంటే గురునాయుడు, వెంకట్రావు, రాజు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎంత కష్టపడ్డారో ఇదే ఊర్లో ఉండి మేము చాలా చూసాం. ఇలా ఏర్పాటు చేసేందుకు వాళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, అందరూ మనోళ్ళే కదా. ఓకే సార్. ఇక్కడికి వచ్చిన టీచర్స్కి, సార్స్కి అందరికీ నమస్కారాలు. నా తోటి విద్యార్థులకి అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే మాకు చదువు చెప్పినటువంటి టీచర్స్కి, మాస్టర్స్కి నా యొక్క ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం 6 months నుండి అనుకుంటున్నామండి. కాకపోతే దాన్ని 2 months నుండి కరెక్ట్గా ప్లాన్ చేయడం జరిగింది. దానికి గురునాయుడు, వెంకటరమణ, అప్పలరాజు చాలా కష్టపడ్డారు. నా వంతు సాయం ఏమి లేకపోయినా సరే నేను కూడా డిస్కరేజ్ చేయకన్నా చేయండి, బాగుంటుంది, అందరం కలిసి ఉంటే బాగుంటుందని ఉద్దేశం మీద అందరం ఇది అనుకోవడం జరిగింది.
ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మాటలు కూడా రావట్లేదు. హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చినందుకు. ఇంకా లైఫ్లో ఇంకా చాలామంది నాలాగే స్టాండర్డ్గా ఏం చేయలేక చాలామంది ఉన్నారు లైఫ్లో. వాళ్ళందరూ కూడా కష్టపడలేక చెప్పుకుంటూ ఇంత అరేంజ్మెంట్ చేసినందుకు గురునాథ్కి, వెంకటరామ్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకేనా? నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారములు. మాకు చదువు చెప్పిన మా టీచర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతుంది. నేను ఈ స్కూల్లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత పద్మనాభ ఎంఆర్ కాలేజ్ ఇంటర్మీడియట్ చేశానండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తగరపాస కృష్ణ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చేశానండి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఖాళీకి ఎందుకులే ఉండడం అనేసి మళ్ళీ 1 year విద్యా వాలంటీర్ చేశానండి. 1 year అయిపోయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా ప్రజెంట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా స్టూడెంట్స్కి నా హృదయపూర్వక నమస్కారం. చాలా చేసింది. ఆ రో వదిలేస్తే 1, 2, 3 థర్డ్ రోలో సెకండ్ పర్సన్ చైర్ కింద చిన్న పేపర్ ఉంటుంది తీసుకుంటారు. అంటే బాగా ఒక్కసారి క్లాస్ చెప్తే క్లాస్ అండి. 3 ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళు 3 ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారంట. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళండి. వాళ్ళు మన ఆంధ్రాని చూడడానికి, అంటే ఆంధ్ర బాగుంటది కదండి, వాళ్ళు ఆంధ్ర చూడడానికి వచ్చారనమాట. వాళ్ళు వచ్చేటప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా, తెలుగు. మీ ముగ్గురమని ఒక నేర్చుకున్నారండి. మీ ముగ్గురమని ఒక నేర్చుకున్నానంట. అంటే ఈ అబ్బాయి ఇంగ్లీష్ అబ్బాయి కదండి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కడు మా సంతోషం కొరకు, మా ఆనందం కొరకు అని ఒక్కడు నేర్చుకోండి. అది చెప్పని అండి. ఒకడు పదము ఆల్చమెందుగా నేర్చుకోండి. పదము ఆల్చమెందుగా నేర్చుకోండి. పదము ఆలస్యం ఎందుకు? వాళ్ళు మన ఆంధ్రాకి వచ్చారండి, పశ్చిమ గోదావరికి. ఒక రైతుని చూపించి మాకు ఆంధ్రాన్ని చూపించాలని అడిగారనమాట. ఆ రైతు అడుగుతాడనమాట, మీరెవరంటే మీ ముగ్గురు అంటాడనమాట. ఎందుకు వచ్చారంటే మా సంతోషం కనుక, మా ఆనందం కొరకు అంటాడనమాట. సరే చూపిస్తానంటే పదము ఆల్చమందికని వెళ్తారనమాట. వాళ్ళగా ఒక వెహికల్లో కొంతవరకు జర్నీ చేసిన తర్వాత యాక్సిడెంట్ అవుతుంది అనమాట. యాక్సిడెంట్ అవుతే అతను చనిపోతాడు అక్కడ, యాక్సిడెంట్ అయిన అతను. అప్పుడు పోలీసులు వస్తారు కదా, ఎవరు చేశారంటే మీ ముగ్గురిని చేశారంటారంట. ఎందుకు చేశారంటే మా ఆనందం కొరకు, మా సంతోషం కొరకు. పదండి జైలుకి వెళ్తామంటే పదము ఆల్చం ఎందుకు అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కోన రామనాయుడు, నీ చైర్ కింద పేపర్ ఉంటుంది చూడు, లేదా నీ పక్క చైర్లో ఉండదు, పేపర్ ఉండదు. రావాలి ప్లీజ్. కోన రామనాయుడు పట్టుకోండి. సారీ అండి అసౌకర్యానికి. అయితే ఈ మీ కడతాల జనంతో వాళ్ళని ఆహ్వానిస్తుంది. రామనాయుడు కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తుందిగా మరి కోరుకుంటున్నాం. మణియాల రామనాయుడు ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. క్లాస్ రమ్మంటే వచ్చేసిందా చలిని పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోరే పోదమ్మా. ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై బాలిందో నీ బొమ్మ, నిజంలా నిన్ను చూడండి ఊరుగోరమ్మా. మనసిది ప్రేమనేది
ఫోన్లో ఉండిపోయేది ఎప్పుడు. ఎంత పిచ్చి అంటే మీరే ఇప్పుడు చూస్తారు. ఇది టీవీ అనుకోండి,